పౌల్ట్రీ సమాజానికి, రైతులకు, పౌల్ట్రీతో అనుసంధానంగా నడిచే ప్రతి వ్యవస్థకు నమస్కారం. ఇలా వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు మా శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, మా మల్లెడ్డి రామరెడ్డి అన్నకు, తాతకు, మా కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నకు, మా పౌల్ట్రీ భీష్ముడు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నకు, సుధాకర్ సార్కి, సుబ్బరాజు గారికి, సురేష్ గారికి, మదన్నకు, ధర్మరావు గారికి, శేఖర్ అన్నకు, ఆనంద్ గారికి, సురేందర్ సింగ్ దిల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అయితే ఇక్కడ సమాజంలో మనం ఎట్లయితే గుడి నిర్మించుకుంటామో ఇవాళ అంత గొప్పగా ఇవాళ దీన్ని నిర్మించుకున్నాం. అందరము ఇవాళ రైతులము ఐక్యతగా ఏర్పడి ఇంత గొప్పగా ఒక 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 యాదగిరిగుట్ట ఎట్లా నిర్మించుకున్నామో ఇవాళ అలాంటి ఒక వేదికని భారతదేశంలో ఎక్కడ లేనంటే అంత మంచి వేదికని ఇవాళ మనము ఇక్కడ నిర్మించుకున్నాం. చూస్తుంటే ఎంత పండుగ వాతావరణం లాగా ఉందంటే ఏదో ఒక గుడికి పోయినట్టు, ఏదో ఒక కాలక్షేపానికి పోయినట్టు. ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తుంటే, ఇంత పెద్ద బిల్డింగ్ని చూస్తుంటే మనం అందరం గర్వంగా ఫీల్ కావాలి. రైతులకు ఇది ఒక పెద్ద మంచి ప్లాట్ఫామ్. మనము చూసినట్టయితే ఈ బాడీ వచ్చి ఈ తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ మా కమిటీ ఫామ్ అయ్యి 2 ఏళ్ళ నుంచి అనేక ప్రోగ్రామ్స్తో ముంగడిపోతున్నాము. ఈ బిల్డింగ్ అయితేనేమి, రీసెంట్గా వచ్చిన అంగన్వాడీ స్కీమ్ అయితేనేమి, ప్రతి జిల్లాకి ఇవాళ అంగన్వాడీ స్కీమ్ని తేగలిగినాము. గవర్నమెంట్ దానికి సహకరించింది 100% మాకు ఇవాళ గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో రకమైన, అంటే ఇప్పుడు పెద్దలు ఉన్నందుకు మాకు చాలా ఒక స్కోప్ దొరికింది గవర్నమెంట్లో మాట్లాడడానికి. ఇవాళ ఇంత మంచి ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు వచ్చినందుకు, ప్రతి జిల్లా నుంచి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఆల్మోస్ట్ అన్ని పెద్దలు మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు అయితేనేమి, మా వైస్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించినారు. ఇంతకంటే గొప్పగా చెప్పేదేం లేదు. థ్యాంక్ యూ.